ఈ నెల 15న జరగబోయే శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, పలు విభాగాల ఉన్నతాధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వల్గర్గా ఎవరు ఏమవద్దు. ఇంతకుముందు భక్తులు మాట్లాడుకుని లోపలికి వస్తే లోపల పండించే వాళ్ళు కసుగుసుకుంటారని నువ్వు కసుగుసు అని చెప్పి భక్తులు అంటావు. కానీ ఆ భక్తులు 10 మంది 100 మంది చెప్పుకుంటే మాకు మొత్తం గుడికి పోయింటారు ఆయన ఒక అవమానపడి వస్తే అనేటువంటి మాట రాకుండా మనం హనుమంత దేవుని ఎంత గౌరవిస్తామో పూజిస్తామో హనుమంత దేవుని ముఖ్య భక్తులు కూడా అంతే గౌరవించాల్సినటువంటి అవసరం అది. ఇది మన సాంప్రదాయం కూడా. ప్రాంతాలంతా మీకు అర్థంలో ఉండాలి. టైమింగ్ కవర్ చేసే సీసీ కెమెరాలు జాతర అయిపోయేంత వరకు ఏర్పాటు చేసి కంట్రోల్ కవర్ చేసే ఈ స్వాగత్ బిల్డింగ్ మీద ఎక్కడ ఊరు చూపిస్తాను. ఆ సంబంధించి ఎక్స్పెండిచర్ నేను పెట్టిస్తా. మొత్తం ఊరు బయటికి వచ్చి ఊరి ఎంట్రన్స్ వరకు ఊళ్ళో జాతర గుడిలో ఎక్కడ మీరు గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ చూపిస్తా. ఆ కంట్రోల్ స్వాగత్ చెప్తారు అడ్వకేట్ గారికి అలా రూమ్ తీసుకొని మీ కంట్రోల్లో ఉండాలి. ఈ మొత్తం జాతర ఒకటి. రెండవది దొంగతనాలు ఎక్కువ ఉంటాయి. మీరు ప్రసాద్ చెప్పాల్సిన అవసరం జాతరనే దొంగతనాలు అయితే దీన్ని రెండవది నివారించగలుగుతామని చాలా ఇంపార్టెంట్. మూడవది 100% రథోత్సవం రోజు మీ ఫోన్ జరుపుకోరు కాబట్టి ఖచ్చితంగా మిలిటరీ పిలిపారు. మిలిటరీ పిలిపించి వాళ్ళ అండర్లో మిలిటరీ వాళ్ళు నడుచుకుంటే వాళ్ళ అండర్లో మనం రథోత్సవం వెళ్ళాం. మేము చాలా సౌండ్ సిస్టమ్ అనుకున్నాం కానీ ఈసారి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నాం. ఆ సౌండ్ సిస్టమ్ సంబంధించి మరి ఇక్కడ నుంచి పాదాల వరకు పాదాలకి వచ్చే వరకు సౌండ్ సిస్టమ్ ప్రకారంగా ఆ సౌండ్ సిస్టంలో ఓన్లీ ప్రాణేశయ్య గారి దగ్గర ఆయన చేతులు ఎందుకు ఆయన కొడుకు కూర్చుంటున్నాడు. ఆయన ఏమి చేస్తే ఇక్కడ రథం తీసుకోవాలి ఎందుకంటే ఆడాలి. అది మనం అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా అర్ధగంట ముందర. ఎక్కడున్నా కూడా ప్రాణేశయ్య గారి సూచన మేరకు రథాన్ని బరువుగా కాదు ఒక పత్తిని తీసుకుపోయినట్టు అన్నం దేవుడు మన పేద కావాలి. వీలైతే రథాన్ని మనం మోసుకపోతామేమో అన్నంత శక్తి మనకు రావాలి. ఆ విధంగా తీసుకుపోవాలి అన్నం దేవుడు. అది మనం గుర్తించాల్సి ఆ సంవత్సరం ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఇంకోటి యోగా నేను చెప్తా ఉన్నా. ఒకవేళ ఇంతమంది మాట్లాడుతున్న మీద సమావేశించాను మీకు ఇంకా విషయాలు వేరే విషయాలు చెప్పాలి డిస్కస్ చేయాలి. కానీ ఇవి చెప్పి మీరు ఇంప్లిమెంట్ చేయడం బాగుండదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇది ఇంప్లిమెంట్ జరగాలి. మీరు కావాల్సిన కల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా లేకపోతే మేడం గారితో దివాకర్ శాఖతో మాట్లాడతా ఇంకేమో చెప్పలేదు. కానీ ఇది మా జాతర, మీరు ఇక్కడ ఎంప్లాయ్, మీరు ఆర్గనైజ్ చేయాలి. మేము మీకు చెప్పాలి నాకు మీకు కావాలి. మా దేవుని మేము ఇంకా రోజు రోజుకి ఈ వైభవాన్ని బయటికి వచ్చే విధంగా అది పాట రూపకంగా లేదా అలంకరణ రూపకంగా ఇతర